అక్కడ ఉండేటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. మీరు సింపుల్‌గా ఒకటి చూడండి కిరణ్ గారు. మొన్న ఈ మధ్య కాలంలో చాలామంది లొంగిపోతా ఉన్నారు, లేకపోతే చనిపోతా ఉన్నారు. ఇటువంటివి జరుగుతున్నాయి గదా! వాళ్ళ దగ్గర పట్టుబడుతున్నటువంటి ఆయుధాలను చూడండి మీరు. ఎంత అత్యాధునికమైనటువంటి ఆయుధాలొస్తున్నాయి. ఎట్లకెళ్ళొస్తాయి జెప్పండి? ఇప్పుడు ఒక నాది అచ్చంపేట నల్లమల్ల అడవి. ఒక నల్లమల్ల అడవిలో ఉండేటువంటి సోలంకి శ్రీనివాస్‌కి ఆయుధాలు ఎక్కడి నుండొస్తున్నాయి? అంటే ఎవరో కిరణ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుండి వాయిదాలు చేరవేస్తేనే అక్కడికొస్తాయి గదా! నేనే బోయి హైదరాబాద్‌కొచ్చి అయితే నేను తీసుకోలేనటువంటి పరిస్థితి కదా! నేను రావాలంటే బస్సులో రావాలో, లేకపోతే ఏ ఆటోనో, బైకో పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చేటువంటి క్రమంలో నేను ఎక్కడైనా పట్టుబడేటువంటి అవకాశాలుంటాయి. అవును. కానీ నేను పట్టుబడొద్దు. నేను ఒక్కొక్కరు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్లుగా అడవుల్లో ఉన్నారనేటువంటి వాళ్ళు ఒక గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గదా! నువ్వు 40 ఏళ్లుగా అడవిలో ఎట్లా సేఫ్‌గా ఉంటున్నారు? ఒక అవును. చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక 40 ఏళ్లుగా, 20 ఏళ్లుగా, 30 ఏళ్లుగా అడవిలో వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారంటే, ఎవరో మీలాంటి వాళ్ళు సహకరించకపోతే, నాలాంటి వాళ్ళు బయట నుంచి సహకరించకపోతే, వాళ్ళు అడవిలో ఎట్లా సేఫ్ ఉంటారు?